మన ఆలోచన విధానాన్ని మన జీవితం ప్రభావితం చేస్తుంది అనడానికి నేను ఒక చిన్న కథ చెప్తానండి. ఇది నిజంగా జరిగిన కథ. ఇది నాకు తెలిసిన వాళ్ళ అనుభవంతో చెప్పిన కథ అనమాట. ఏంటి అంటే, ఒక ఆయన డెత్ బెడ్ మీద ఉంటారు. ఆల్మోస్ట్ కోమా స్టేజ్లో ఉంటారనమాట. డాక్టర్స్ ఆయనకి టెస్ట్ చేసి ఈయన వారం రోజుల కంటే ఎక్కువ ఉండరని చెప్పేసి అతని ముందే చెప్పి వెళ్తారనమాట. చుట్టాలను పిలుచుకునే స్టేజ్లో అతను వాళ్ళ కూతుళ్ళు చేతులు పట్టుకొని, ఏంటమ్మా ఈ డాక్టర్లు చెప్పేది, నేను మీ పెళ్ళిళ్ళు చేయకుండా ఎక్కడికి వెళ్ళను, మీ పెళ్ళిళ్ళు చేసిన తర్వాతనే నేను చనిపోతాను, అప్పటి వరకు నాకేమీ కాదు అని చెప్పేసి వాళ్ళకి ధైర్యం చెప్తాడనమాట. 4 రోజుల్లోనే డాక్టర్స్ అతను రికవరీ కావడం చూస్తారనమాట. అంతేకాకుండా వారం రోజుల్లో చనిపోతాడు అనుకున్న వ్యక్తి 2 నెలల్లోనే లేచి నడవడం మొదలు పెడతాడనమాట. ఆ తర్వాత ఆయన 10 సంవత్సరాలు బతుకుతాడనమాట. పిల్లల పెళ్ళిళ్ళు చేయడమే కాకుండా వాళ్ళకి పుట్టే పిల్లలను కూడా చూసి తర్వాత ఎప్పుడుకో ఆయన చనిపోతాడనమాట. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, సంకల్పం ఉంటే గనక మన జీవితాన్ని మనమే నిర్ధారించుకోగలం, మన ఆలోచన విధానాన్ని మనమే ప్రతిపాదించుకోగలం అన్నది. ఈ మన ఆలోచనలను పాజిటివ్గా థింక్ చేయడం, కంట్రోల్ చేసుకోవడం, ఎలా మౌల్డ్ చేసుకోవడం అన్నది ఆలోచిద్దాం. మరి మీరేమంటారు? థ్యాంక్ యూ.